బోగస్ వికలాంగుల ధ్రువపత్రాలకు అనంతపురం జిల్లా కేంద్రంగా మారింది. బోగస్ సర్టిఫికెట్లు తయారు చేసే దళారులు అనంతపురం జిల్లా నుంచే వీటిని రాష్ట్ర వ్యాప్తంగా యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. కీళ్లు, ఎముకల వైద్య నిపుణుల సంతకాలు సైతం ఫోర్జరీ చేస్తున్నారు. ఈ నకిలీలతో ప్రభుత్వం దివ్యాంగులకిస్తున్న పథకాలు, రుణాలు, రాయితీలు సకలాంగులు మింగేస్తున్నారు. అంగవైకల్యం ఉన్నవారి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా 100 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. సకలాంగులతో సమానంగా దివ్యాంగులు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని ప్రభుత్వాలు అన్ని విధాలా చేయూతనిస్తున్నాయి. దివ్యాంగులను ఆదుకోవాల్సిన సంక్షేమ పథకాలన్నీ నకిలీలు అనుభవిస్తున్నారు. అనంతపురం జిల్లా కేంద్రంగా ఈ నకిలీ వికలాంగుల ధ్రువపత్రాల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. 6 ఏళ్ల క్రితం మొదలైన ఈ బోగస్ ధ్రువపత్రాల వ్యవహారం ఇప్పటికీ నిరాటంకంగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అంగవైకల్యం ఉన్న వారికి నెల ఇచ్చే పింఛను 1500 రూపాయలకు పెంచింది. పింఛను సహాయం పెంచడంతో నకిలీ వికలాంగుల సర్టిఫికెట్లు ఇచ్చే దళారులు కార్యకలాపాలు ముమ్మరం చేశారు. నకిలీ ధ్రువపత్రాలతోనే ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు. ఈ మధ్య సోమదేవపల్లి మండలంలో ఓ వికలాంగురాలు 24% ఉన్న తన అంగవైకల్యాన్ని 44% మార్చి అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగం పొందింది. దీన్ని లోతుగా పరిశోధన చేసిన ఈటీవీ నిర్ఘాంతపోయే వాస్తవాలను అధికారుల ముందు ఉంచింది. జిల్లాలో నకిలీ వికలాంగుల సర్టిఫికెట్ల వ్యవహారం యథేచ్ఛగా సాగుతోందని, తమ సంతకాలనే ఫోర్జరీ చేస్తున్నారని ఆర్థోపెడిక్ విభాగాధిపతి చెప్పడం అక్రమాలకు అద్దం పడుతోంది. దళారుల ద్వారా పాస్వర్డ్లు అవి ఇవి తీసుకొని మేము రాసిండే దానికన్నా ఎక్కువ కంప్యూటర్లో మార్క్ చేసి మా సిగ్నేచర్స్ వాళ్ళే స్కాన్ చేసి వాళ్ళే కంప్యూటర్లో ఎంటర్ చేసి ఫోటోషాప్లో ప్రింట్ చేసి బయట ఇవ్వడం జరిగింది. దాదాపుగా కొన్ని వేల సర్టిఫికెట్లు అలా ఇచ్చారు. అది కూడా జరుగుతూ ఉంది. ఇంకొక స్టెప్ అహెడ్ ఏంటంటే ఈ దళారులు మమ్మల్ని కూడా బైపాస్ చేసి వాళ్ళంతకు వాళ్ళే బయట అప్లికేషన్స్ ఇవ్వడము, వాళ్ళే లోడ్ చేయడము, వాళ్ళే డౌన్లోడ్ చేసుకోవడము, వాళ్ళే ఇదన్నీ చేసుకోవడము ఇవన్నీ ఉన్నాయి. సో అంగవైకల్యం లేదని వైద్యులు దరఖాస్తులు తిరస్కరిస్తున్నా 90% వైకల్యం ఉందంటూ దొంగ సర్టిఫికెట్లు పుట్టిస్తున్నారు. 3000 రూపాయలు తీసుకుని ఈ నకిలీ ధ్రువపత్రాలను సృష్టిస్తున్నారు. వైద్యుల సంతకాలను ఫోర్జరీ చేసి అసలును పోలిన సర్టిఫికెట్లు ప్రింట్ చేసి విక్రయించేస్తున్నారు. ధర్మవరంకు చెందిన ఓ వృద్ధురాలికి రోడ్డు ప్రమాదంలో చేతి బొటనవేలు తెగిపోయింది. ఆమెకు వాస్తవంగా 25% అంగవైకల్యం ఉంది. ఈ మహిళ ఇప్పటికే ప్రభుత్వం నుంచి రూ. వృద్ధాప్య పెన్షను తీసుకుంటోంది. అయితే అంగవైకల్యాన్ని 90%గా ధ్రువపత్రం పొందింది. ఈ సర్టిఫికెట్ ఆధారంగా వృద్ధాప్య పింఛను బదులుగా వికలాంగులకు వచ్చే 1500 రూపాయల పింఛనుకు సిఫార్సు చేయాలని సదరు కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. ఇలా పింఛను కోసమంటూ రోజు 100 మంది వికలాంగులు సర్టిఫికెట్ కావాలంటూ దరఖాస్తు చేస్తున్నారు. నకిలీ వికలాంగుల సర్టిఫికెట్లు భారీగా వస్తున్నాయని స్త్రీ సంక్షేమ డిఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. వాళ్ళల్లో మనము చాలా మటుకు యాజ్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద నోటీస్ పెట్టేసి వాళ్ళని టర్మినేట్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ మీద కొన్ని చోట్ల క్రిమినల్ కేసెస్ కూడా మనము బుక్ చేయడం జరిగింది. ఉన్నాయి, వాస్తవంగా అయితే చాలా సర్టిఫికేట్సే మా దృష్టికి వస్తున్నాయి. బట్ అందుకని నెక్స్ట్ అపాయింట్మెంట్స్ అప్పటి నుంచి ఇప్పుడు మా అనుభవాల్ని బట్టి నెక్స్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఇవన్నీ కూడా థరోగా వెరిఫై చేస్తే వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలనేసి అనుకుంటున్నాను. నేను ఉద్దేశపూర్వకంగా సర్టిఫికేట్స్ ప్రింట్ చేయడం కూడా నేను ఆపి అసలు ఏం జరుగుతుందో చూద్దామని చూస్తే వీళ్ళు బయటికి వెళ్ళేసి వీళ్ళు కొంతమంది ఈ మా సదనం తరపున పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ కానీ మిగతా వాళ్ళు బయట మీ సేవా కేంద్రాల్లోకి వెళ్ళి వాళ్ళ ఐడి పాస్వర్డ్ ఉపయోగించి సర్టిఫికేట్ తీయించటము, అలాగే మరికొంతమంది బ్రోకర్సు పాత సర్టిఫికేట్స్ని స్కాన్ చేసి సంతకాల వరకు స్కాన్ చేసి పేర్లు మార్చి సర్టిఫికేట్స్ని మార్చి అసలు పూర్తిగా దాని ఐడి కూడా మనం ఆన్లైన్లో మ్యాచ్ కానిటువంటి సర్టిఫికేట్స్ కూడా కొంతమంది బ్రోకర్స్ ఇవ్వడము, ఇవన్నిటువంటి గమనించిన తర్వాత ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో అటు కంప్యూటర్ ఆపరేటర్ని సస్పెండ్ చేయడం జరిగింది. 2 ఏళ్ల క్రితం జిల్లాలో దివ్యాంగుల సంఖ్య 1,02,000గా ఉంది. ఇప్పుడది 1,20,000కు చేరగా వీరిలో 40%గా నకిలీ సర్టిఫికెట్లు ఉన్న వారేనని తెలుస్తోంది.